హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి అదే చంద్రబాబు నాయుడుకు ఇచ్చి పడేశారా? గట్టి కౌంటరే ఇచ్చేశారా? ఇద్దరు గురు శిష్యులు అనుకుంటారు, ఇద్దరు ఒకే పార్టీలో పని చేశారు, ఇద్దరికి మంచి స్నేహ సంబంధం ఉంది. కానీ ఈసారి జరిగిన రాజకీయ పరిణామాలలో ఇద్దరి మధ్య కొంచెం విభేదాలు, తేడా వచ్చినట్టు ఉంది. చంద్రబాబు ఇచ్చిన కౌంటర్కు రేవంత్ రెడ్డి గట్టిగానే కౌంటర్ ఇచ్చినట్టున్నారు. నువ్వు గెలుస్తావా, నేను గెలుస్తానా, నేనే గెలుస్తాను, నువ్వు గెలుస్తావా, ఇలాంటి వాదోపవాదాల మధ్య రేవంత్ రెడ్డి చంద్రబాబుకి గురువుగారో, స్నేహితుడో, కొలిగో ఇవేమి పట్టించుకోకుండా గట్టి కౌంటరే ఇచ్చేసినట్టున్నారు. నిజానికి ఇద్దరు సీఎంల సమావేశం మంచి వాతావరణంలో జరిగింది. హైదరాబాద్కు వచ్చిన చంద్రబాబు ప్రజాభవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృత సమస్యల పరిష్కారానికి వీరిద్దరూ చర్చించారు. ఇతర అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అద్భుతంగా జరిగింది. రెండు వైపులా తమ తమ డిమాండ్లు పెట్టుకొని తమకు కావాల్సిందేంటో, తమకు రాబట్టుకోవాల్సిందేంటో అన్నీ చర్చించుకున్నారు. పెద్దగా అప్పటికప్పుడు ఫలితాలు రాకున్న సమావేశం మాత్రం మంచి వాతావరణంలో కొనసాగింది. అయితే ఇది పెద్దగా చెప్పుకోవాల్సిన విషయం కాదు. సమావేశం ముగిసిన మరుసటి రోజు చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఊపు మీద ప్రసంగించారు. ఒక విధంగా రెచ్చిపోయారు. తెలంగాణలో మళ్ళీ తమ ప్రభుత్వం వస్తుంది, తామే అధికారంలోకి వస్తాం, హైదరాబాద్ను అభివృద్ధి చేసింది మేమే, అసలు ఇక్కడి పాలకులు ఎందుకు పనికిరాలన్నట్టు ఆయన మాట్లాడారు. ముఖ్యంగా రాబోయే 5 ఏళ్లలో తెలంగాణలో టీడీపీ గెలుస్తుందని చంద్రబాబు హర్షధ్వానాల మధ్య ప్రకటించేశారు. మళ్ళీ తెలంగాణ గడ్డ పైన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుంది. అది స్పష్టంగా కనపడుస్తా ఉంది మీ ఉత్సాహం చూస్తా ఉంటే. అయితే రేవంత్ రెడ్డికి ఛాన్స్ దొరికింది. విజయవాడలో జరిగిన వైఎస్ఆర్ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన చంద్రబాబుపై ఇండైరెక్ట్గానే కాస్త ఘాటుగా స్పందించారు. చంద్రబాబు, జగన్, పవన్ వీళ్ళంతా బీజేపీకి చెంచాలన్నట్టు మాట్లాడారు. తెలంగాణలో తెలుగుదేశం గెలుపు పరిస్థితి ఏంటో కానీ వచ్చే 5 ఏళ్లలో ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని రేవంత్ రెడ్డి హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. 2029లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి అవుతుంది. కార్యకర్తల త్యాగం, వైఎస్ షర్మిల పోరాటం ఊరికే పోదు. పేకాటే తమ్ముడే అన్నట్టుగా వ్యవహరించారు ఇద్దరు సీఎంలు. ఇద్దరు మంచి వాతావరణంలో సమావేశమైన అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలు ఇద్దరిలో మళ్ళీ అగాధాలు పెంచాయి. రెండు ఎలాగూ వేరువేరు పార్టీలు, వేరువేరు ప్రాంతాలు. ఆంధ్రాకు చెందిన సీఎం చంద్రబాబు హైదరాబాద్లో ప్రసంగిస్తూ హైదరాబాద్లో తెలంగాణ మొత్తం విస్తరించే తన రాజకీయ ఆకాంక్షను బయటపెట్టారు. అంటే ఇది కాంగ్రెస్కు ఇబ్బందికరమైన పరిణామమే. అప్పుడే రాజకీయ విమర్శలు కూడా మొదలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఏమాత్రం జగ్గకుండా ఆంధ్రాలో జరిగిన సమావేశాన్ని, వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. వచ్చే 5 ఏళ్లలో మేమే గెలుస్తామంటూ ఆయన ప్రకటించేశారు. అంతే కదా మరి, తమ్ముడే, పేకాటే.